హలో ఎవరోన్ మనకు విఆర్ఓ జీపీఓ నోటిఫికేషన్ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి మనకు ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ ఉంటే సరిపోతుంది. సో మనకు ఓవరాల్గా పోస్టులు చూసుకున్నట్టయితే 10,954 జాబ్స్ అయితే విడుదల చేసామని అయితే నోటీస్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో మనకు ఒకటి రాత పరీక్ష అనేది మాత్రమే ఉంటుంది. సో అది మనకు 2 పేజెస్లో అయితే నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందనమాట. షార్ట్ నోటీస్ మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది. సో రెవెన్యూ సర్వీస్ డిపార్ట్మెంట్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఇది మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేట్ మనకు 22 మార్చ్ 2025 కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించి మనం ఆర్డర్ చూసుకున్నట్టయితే సో ఇది మనకు రిఫరెన్స్ ఫస్ట్ రీడ్ ఎబో మనం చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా 10,954 జాబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు విఆర్ఓని నేమ్ చేంజ్ చేయడం జరిగిందనమాట, గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి. సో మనకు ఫస్ట్ రిఫరెన్స్లో అంటే మనకు 2 దశల్లో అయితే మనకైతే నోటిఫికేషన్ విడుదల చేసామని చెప్పడం జరిగింది. ఫస్ట్ మన 10,954 పోస్ట్ అయితే ఫస్ట్ మొదటి దశలో 6,000 జాబ్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. రెండో దశలో 4,000 జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 6,000 జాబ్స్ అనేది ఎవరైతే ఎక్స్ విఆర్ఓ కానీ విఆర్ఏలు కానీ ఉంటారో సో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ దశలో 4,000 అనేవి సో నార్మల్ కేటగిరీకి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 6,000 కేటగిరీ అంటే 6,000 జాబ్స్ అయితే ఎవరికైతే ఇస్తున్నారో సో వాళ్ళకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో ఎవరైతే విఆర్ఏలు ఉన్నారో సో వాళ్ళకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే ఉండాలి. ఒకవేళ డిగ్రీ లేనట్టయితే ఇంటర్ అయితే ఉండాలన్నమాట. అది కూడా 5 years సర్వీస్లో అయితే ఉండాలన్నమాట. సో వాళ్ళకు మాత్రమైతే పరిగణలోకి తీసుకుంటారు. ఆన్ రెగ్యులర్ సర్వీస్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అథారిటీ ఫర్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ అని అదేవిధంగా సర్వీస్ ఆఫ్ కండిషన్స్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకైతే నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది బై ద ఆర్డర్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ విధంగా నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. ఇది మనకు షార్ట్ నోటీస్ అనమాట, నోటిఫికేషన్ అయితే కాదు. సో రిలీజ్ చేస్తామని చెప్తున్నాను అనమాట. దీనికి సంబంధించి మనకు వార్తాపత్రికలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు జీపీఓలకు అర్హత ఖరారు. సో డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. తొలి ప్రధానం విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలకు మాత్రమని ఇవ్వడం జరిగింది. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో మనకు ఓవరాల్గా 10,954 జాబ్స్ ఉంటే అందులో 6,000 మాత్రము విఆర్ఏలకు విఆర్ఓలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా 4,000 మనకు తర్వాత విడుదల చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను. సో మనకి ఇక్కడ మనం చదువుతున్నట్టయితే మనకు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థకు పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలనాధికారి నియమానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ అయితే జారీ చేయడం జరిగింది. పూర్వ విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలను మొదట ఈ పోస్టులకు తీసుకోనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హత 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. సో ఇది మనకు రాష్ట్రవ్యాప్తంగా 10,954 పోస్టులకు భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి అయితే మంజూరు చేసిన విషయం మనకైతే తెలిసిందే. సో తాజాగా భర్తీ అర్హత విధులు అదేవిధంగా దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఉత్తర్వులను అయితే శనివారం అయితే విడుదల చేయడం జరిగింది. జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలకు మాత్రమే అవకాశం అయితే ఇవ్వనున్నారు. సో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అయితే గుర్తిస్తున్నారనమాట. సో ఇదైతే విఆర్ఓలు అదే విఆర్ఏలు నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లుగా లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వారైనా పరిగణలోకి అయితే తీసుకున్నారనమాట. సో దీనికి సంబంధించి రెవెన్యూ పరిపాలన ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు అదేవిధంగా ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి వాళ్ళకైతే ఈ విధంగా అయితే తెలిసి ఉండాలన్నమాట. సో గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు అదేవిధంగా ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన వివరాలు, రక్షణ చేపట్టడం అదేవిధంగా సర్వేలకు సహాయకారులుగా ఉండడం, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలకు సో వివిధ శాఖల మధ్య సమన్వయంగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్తో ఆర్డీఓ తదితర అప్పగించి ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యతలు జీవోలపై ఉంటాయన్నమాట. సో ఈ విధంగా అర్హతలు అయితే ఉండాలన్నమాట. సో ఇవన్నీ టెస్టులు చేసి అయితే మనకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మొత్తం. సో ఈ విధంగా మీరు ఇప్పటికే క్లారిటీగా అర్థమైన అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఈ ప్రాసెస్ అని ఉంటుంది అని చెప్పేసి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.